సత్య అయితే పువ్వులు పట్టుకొని పూజ గదికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న సత్య చేతిలో పువ్వులు అలా విసిరేస్తూ ఉంటుంది దేవమ్మ. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది సత్య. అసలు ఏం చేస్తున్నావు అని వాళ్ళ అత్తయ్య అడిగేసరికి నా ఇల్లు అపవిత్రం చేశావు. ఇప్పుడు పూజ గదిని కూడా అపవిత్రం చేయడానికి వెళ్తున్నావా? నీలాంటిదయ్యి ఆ గదిలోకి వెళ్ళకూడదు అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది సత్య. అవును, నువ్వు నీ పవిత్రతని నిరూపించుకుంటే గానీ నేను ఆ గదిలోకి వెళ్ళనివ్వను అని దేవమ్మ అనేస్తూ ఉంటుంది. నువ్వు నా ఇంట్లో ఉండడమే ఎక్కువ, అలాంటిది పూజ గదిలో ఉండి ఇంకా అపవిత్రం అవన్నీ చెయ్యకు అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ముందు అనేది గట్టిగా అడుగుతూ ఉంటుంది. తన మీద పడ్డ నిందని నిజం కాదని తను చెప్పమను. తన పవిత్రతను తను నిరూపించుకోవాలి. ఇక బోనాలు ఎత్తిన పవిత్రత లేని వాళ్ళు బోనాలు ఎత్తి అమ్మవారికి ఆ బోనం సమర్పించుకుంటే అమ్మవారు ఆ బోనం తీసుకోరు. అందుకు కాబట్టి సత్య ఇప్పుడు తన పవిత్రతను నిరూపించుకోవాలి. నిరూపించుకుని తరువాతే బోనాలు ఎత్తాలి అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయ్యి రేణుక వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక రేపు నీ పెళ్ళం అమ్మవారి దగ్గర తన పవిత్రతని నిరూపించుకొని బోనం ఎత్తుకోవాలి అని చెప్పేసి దేవమ్మ అయితే క్రిష్‌గా చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ అయితే సమాధానం ఏం చెప్పకుండా షాక్ అయ్యి వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక సత్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక దేవమ్మ అయితే నేను చెప్పిన మాటకి కట్టుబడి ఉంటానంటేనే ఇంట్లో కోడలుగా తిరిగాడుతుంది అని అయితే చెప్తూ ఉంటాడు. తన పవిత్రతను తను నిరూపించుకునే టైం వచ్చింది. అందరి దగ్గర మాటకాయాల్సినంత అవసరం లేదు అనేటప్పుడు తన పవిత్రతను నిరూపించుకోమను అని దేవమ్మ అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది సత్య వాళ్ళకి.